హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ ప్యాక్ మై స్కూల్ బ్యాగ్ విత్ మీ బ్లాగ్ చేయబోతున్నాను. అంటే నేను నా స్కూల్కి ఎలాంటి స్టేషనరీ ప్యాక్ చేసుకుంటాను అండ్ ఏ థింగ్స్ నేను ప్యాక్ చేసుకుంటాను మీకు మొత్తం చూపించేస్తాను. ఈ వీడియోని టిల్ వర్క్ చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఆర్ యూ ఎక్సైటెడ్ గాయ్స్? నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇదే అనమాట నా స్టేషనరీ. మీకు చూసినట్టయితే మొత్తం పింక్ కలర్ కనిపిస్తున్నాయి. ఇంకా గర్ల్స్కి పింక్ అన్నాక చాలా ఇష్టం కాబట్టి ఇంకా స్టేషనరీ మొత్తం పింక్ తెచ్చేసాను నేను. ఇప్పుడైతే ప్యాక్ చేయబోతున్నాను అండ్ నాతో పాటు మీరు కూడా మీ బ్యాగ్స్ని ప్యాక్ చేసేసుకోండి. లేట్ ఎందుకు, చలో లెట్స్ గెట్ ద వీడియో. అంతకన్నా ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా మమ్మీ నా యూట్యూబ్ వీడియోస్ కోసం కొత్త మైక్ వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి దీంట్లోనే వీడియోస్ చేయబోతున్నాను. ఇదనమాట. నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అయితే నేను నా పౌచ్ని ప్యాక్ చేస్తున్నాను. నాకైతే 4 ఉన్నాయన్నమాట పౌచెస్. ఒకటి బాక్స్ ఉంది. ఏ దాంట్లో ప్యాక్ చేసుకోవాలో డౌట్ వస్తుంది నాకు. ఇది నేను 8th క్లాస్లో వాడాను అండ్ ఇది కొత్తది, ఇది కూడా కొత్తది అనమాట. ఇది ఇంకా కొత్తది. ఇంకా నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే ఈ సమ్మర్ హాలిడేస్లో డిమార్ట్ వెళ్ళామన్నమాట. అక్కడ తీసుకున్నాను. ఇవి అప్పుడే కొంచెం వాడినట్టున్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఒక మంచి ప్రాబ్లమ్తో ఉన్నాయి. బీ గుడ్ డూ గుడ్ అని ఉంది ఇక్కడ. నేనైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి పౌచ్ని చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇలా అయితే ఉంది క్యూట్గా. అండ్ ఇది ఒకటి ఉంది. ఇక్కడ పింక్ విత్ డార్క్ పింక్ ఉందండి. సారీ, బేబీ పింక్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. అండ్ జిప్స్ కూడా నీట్గా బాగా వచ్చాయి మనం, స్ట్రాంగ్గా చూడొచ్చు మీరు కూడా. జిప్స్ కూడా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ జిప్కి ఇట్లా చిన్న ఫ్లవర్ ఉందనమాట, మీకు కనపడుతుండదు. ఇట్లా ఫ్లవర్ ఉంది క్యూట్గా. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను బెంగళూరులో తీసుకున్నాను ఇది, బెంగళూరులో. ఇంకా ప్యాక్ చేద్దాం. పౌచ్ అయితే చాలా స్పేషియస్గా ఉందనమాట. ఎన్నైనా పడతాయి దీంట్లో, చూడొచ్చు మీరు కూడా. నాకు చాలా బాగా నచ్చిందని తీసుకున్నాను. ఫస్ట్ మనకి దీంట్లో స్టేషనరీ పెట్టుకోవాలన్నమాట. పెన్సిల్స్ అలా పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ స్టిక్కీ నోట్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా డెస్క్ ఉంటుంది కదా, అంటే స్కూల్లో డెస్క్ ఉంటాయి కదా క్లాస్లో, దాన్ని డెకరేట్ చేయడానికి అండ్ నా బుక్స్ కూడా డెకరేట్ చేసుకోవడానికి. కొంచెం బుక్స్ కదా క్యూట్గా ఎస్థెటిక్ కనపడాలి కాబట్టి నేనైతే స్టిక్కీ నోట్స్ తీసుకున్నాను డెకరేట్ చేయడానికి నా నోట్స్ని. అండ్ దెన్ ఇప్పుడు క్యూట్ స్కేల్స్. ఈ స్కేల్ అయితే నేను పెయింటింగ్ చేశాను అనమాట. అంటే నార్మల్ స్కేల్ ఇటు ఉంటుంది కాబట్టి నేను కొంచెం బోరింగ్ అనిపించిందని కొంచెం పెయింట్ చేశాను నీట్గా, చాలా క్యూట్గా ఉంది. అండ్ షార్ప్నర్ అండ్ మెయిన్గా ఇంకా పెన్సిల్స్ ఏమైనా వాడరు కాబట్టి స్కూల్లో, అంటే 9th క్లాస్ కాబట్టి మీకు చెప్పేది మర్చిపోయినాను. నేనైతే 9th క్లాస్ వెళ్తున్నాను. ఇంకా 9th క్లాస్కి ఇంకా 6th క్లాస్ నుంచి వీళ్ళు పెన్స్ వాడుతున్నారు కాబట్టి ఇంకా పెన్సే అనమాట 6th క్లాస్ నుంచి నేను, ఎవరైనా అంతే. ఇంకా బ్లాక్ పెన్స్ తీసుకున్నాను. బ్లాక్ పెన్ను ఒక చాలు, మళ్ళీ కావాలంటే పెట్టుకుందాం. బ్లాక్ పెన్ ఒకటి, రెడ్ పెన్ కూడా కావాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ టీచర్స్ అడిగితే ఇచ్చడానికి, ఎందుకంటే కొంచెం బిస్కెట్ చేయొచ్చు కదా మనం. ఎలానో మేడం వాళ్ళు పెన్స్ అడుగుతుంటారు కదా మనల్ని, రెడ్ పెన్ ఏమైనా అడుగుతుంటారు కదా. అప్పుడైతే ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ మనకు కూడా కొంచెం బిస్కెట్ చేయాలి కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంటే మనకి, అంటే మన పైన కొంచెం గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది వాళ్ళకు కూడా. అందుకే కొంచెం బిస్కెట్లు వేయాలన్నమాట. నేను కూడా ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు నుంచి ట్రై చేద్దాం. అండ్ ఒక బ్లూ పెన్, కొత్త పెన్ అనమాట. ఇంకా ఒక 3 పెన్స్ పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే బ్లూ పెన్స్ ఇప్పుడు కింద పడేసుకుంటే వేరే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా పెన్స్ ఉండడం బెటర్ కాబట్టి నేనైతే ఒక 2-3 పెన్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇది కొత్త సీల్ అనమాట. ఇంకా సీల్ ఉప్పడం లేదు. చాలా పెన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఎంత అంటే 25 పెన్స్ ఉన్నాయి దీంట్లో. నాకైతే ఇది మొత్తం 129కి అయితే వచ్చేసిందండి, 130కి అయితే వచ్చేసింది. నాకు 130కి 25 పెన్స్ వచ్చాయి అనమాట, బాల్ పెన్స్. బాగా వచ్చింది. నేనైతే దీంట్లో తీసుకుంటున్నాను.
దీంట్లో కూడా పెన్స్ బాగుంటాయి, అంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. మనం కొంచెం తక్కువ రోజులు తీసుకుంటే ఒక 2-3 డేస్లో, అంటే మనకు హైయర్ క్లాసెస్ కాబట్టి తొందరగా ఒక 2-3 డేస్లో అయిపోతాయి అనమాట. ఎందుకంటే డైలీ రాపిస్తూనే ఉంటారు కదా ఎక్కువ, సో దానికి అయితే తొందరగా అయిపోతాయి. సో మీరు కూడా ఎక్కువ పెన్స్ ఉండేలాగా, అంటే ఎక్కువ ఇంక ఉండే పెన్స్ తీసుకోండి. ఒక్క నిమిషం. వెనకలా పెట్టుకొని ముందంతా ఉప్పుతున్నాను నేను. దీన్నే తొందర ఎక్కువ అంటారు. ఫైనలీ వచ్చేసింది. బండలు కనిపిస్తున్నాను, మళ్ళీ చేస్తాను. ఓ మై గాడ్. ఇంకా గర్ల్స్కి పింక్, అంటే స్టేషనరీ మొత్తం పింక్ కలర్లో ఉంటే మనం వేరే కలర్స్ ఎందుకు తీసుకుపోవాలి, కాబట్టి పింక్. నెక్స్ట్ పర్పుల్ పెన్ కూడా ఉంది, పర్పుల్. సో ప్యాక్ చేసుకుంటున్నాను. అంటే ఒక 3 పెన్స్, గ్రీన్, పర్పుల్, పింక్ అండ్ రెడ్ పెన్, బ్లాక్ పెన్. సో టోటలీ 5 పెన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఒక పెన్సిల్ కూడా పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ రాపిస్తారు వాళ్ళు. సో అప్సరా పెన్సిల్ తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఒక జాలండి, ఎందుకంటే మనకు పెన్సిల్తో అంత యూజ్ ఏమి ఉండదు కాబట్టి ఒక పెన్సిల్. ఇంకా మనకి షార్ప్నర్ ఉంది, పెన్సిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎరేజర్ ఉండాలి కదా, సో ఎరేజర్ తీసుకున్నాను. సో ఎరేజర్ అండ్ కొంచెం 2 షార్ప్నర్స్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్లూ కలర్ షార్ప్నర్ అనమాట, బ్లూ కలర్ షార్ప్నర్. సో ఇంకా పెన్స్ పెట్టుకోవడం అయిపోయింది. యాక్చువల్లీ హైలైటర్స్ పెట్టుకున్నాను, ఇప్పుడు హైలైటర్స్ పెట్టుకోవాలన్నమాట. అవి ఎక్కడ పోయాయి, ఒక సెట్ కొనుక్కున్నాను, హైలైటర్స్ సెట్ కొనుక్కున్నాను. సో అవి ఎక్కడ పెట్టేసాను కబోర్డ్లో. సో నేనైతే ఇప్పుడు తీయలేను, ఎందుకంటే అవి లోపల ఉన్నాయి. ఇప్పుడు పీకినా అనుకో నన్ను పీకుతుంది మా మమ్మీ, సో అందుకే ఇప్పుడు దాన్ని నేను ముట్టడం లేదు. అండ్ దెన్ ఇది ఒక చిన్న స్టాంప్ అనమాట, ఎల్లో కలర్ స్టాంప్, క్యూట్గా ఉంటుందని తీసుకున్నాను. సో దీని పేరు అంటే ఈ స్టాంప్లో ఏదొస్తుందంటే సూపర్ అనమాట. ఇట్లా ఇంక్ ఉంటుంది లోపల, మనం ఏదైనా పేపర్ పైన ఇలా స్టాంప్ చేస్తే ఈ సూపర్ అనేది పడుతుంది అనమాట. ఓకేనా, యాక్చువల్లీ మీరు చూసుంటారు. ఇది కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ పెయింట్స్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట, పెయింట్ బ్రష్. ఓకే, పెట్టేసుకుంటున్నాను. అండ్ దెన్ కొంచెం ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే, అంటే ఫ్రీ పీరియడ్స్లో ఏమైనా టైం పాస్ కాకపోతే మనకు స్ప్రింగ్ తీసుకుంటున్నాను అనమాట, ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. స్మైలీ పింక్, ఇది కూడా పింకే, స్మైలీ అనమాట. బాగుంది కదా. అండ్ దెన్ ఒక టేప్ తీసుకున్నాను, చిన్న టేప్, ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అనమాట ఇది. సో టేప్ తీసుకున్నాను. ఏదైనా మనం పిచ్చి క్రాఫ్ట్స్ అని చేస్తుంటాం కదా స్కూల్లో, టైంపాస్ కాకపోయినప్పుడు, అంటే ఫ్రీ పీరియడ్స్లోనే. సో అప్పుడు మనకు పనికొస్తుంది. సో ఇంకా ఇదైతే ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు జిప్ చేద్దాం. సో ఇంకా హైలైట్స్ అనేవి లోపల ఉన్నాయి కాబట్టి నేను పెయింట్ పెట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే పెయింట్లో పెట్టాక హైలైట్స్ తీసుకుపోతాను, అంటే ఇప్పుడు మనకి పెయింట్స్ అవసరం కాబట్టి. హైలైటర్స్ ఎందుకంటే కొత్త బుక్స్ని కొంచెం నీట్గా డెకరేట్ చేయడానికి అనమాట, ఎందుకంటే మేడం వాళ్ళకి కూడా మన పైన కొంచెం బెస్ట్ ఇంప్రెషన్ కలగాలి కాబట్టి. ఓకేనా, సో నా పౌచ్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నా బ్యాగ్ని ప్యాక్ చేద్దాం. సో ఇంకా మొత్తం స్టేషనరీ మొత్తం పింక్లో ఉంది కాబట్టి నేను కూడా పింక్ ప్యాడ్ తీసుకున్నాను, ఎగ్జామ్ ప్యాడ్. ఓకే, ఎగ్జామ్ ప్యాడ్ పింక్లో తీసుకున్నాను అనమాట, కొంచెం బాగుంటుందని, అంటే కొంచెం ఏమంటారు అట్రాక్టివ్గా కనబడుతుంది. అంటే ఎప్పుడైనా కూడా లైట్ కలర్స్, అంటే ఇట్లా ఇది కూడా పేస్టల్ కలర్ లాంటిదే కాబట్టి సో కొంచెం బాగా అట్రాక్టివ్ కనపడుతుంది అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట. 9th క్లాస్ కాబట్టి మొత్తం ఇలా బార్బీస్ పెట్టుకొని పోకూడదు కదా, సో కొంచెం బాగుంటుందని పెట్టుకున్నాను పింక్ కలర్ది.
సో ఇప్పుడైతే నేను ప్యాడ్ని పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా ప్యాడ్ పెట్టుకున్నాక బుక్స్ కూడా ఉండాలి కదా, ఇంకా స్కూల్కి పోయిందే బుక్స్ తీసుకోవడానికి. సో ఇంకా బుక్స్ లేకపోతే వెళ్ళి చెప్పండి, స్టేషనరీ అయితే ఉంది, ఇంకా బుక్స్ కూడా ఉండాలి కదా. సో నేనైతే ఇంకా ఫస్ట్ డే స్కూల్ బట్టి ఎవరు అంత టీచర్స్ కూడా అంతేం చెప్పారు క్లాసెస్. సో ఇన్ని బుక్స్ తీసుకుపోతున్నాను. డైరీ ఇంపార్టెంటే. సో ఇంకొన్ని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తీసుకుపోతున్నాను. చాలా బరువు ఉన్నాయి. ఇంకా ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి బుక్స్ కూడా. నెక్స్ట్ మనం కొంచెం క్లాసెస్ స్టార్ట్ అయినాక తీసుకోవడం బెటర్. ఓకే, టెక్స్ట్ బుక్స్ పెట్టుకుంటున్నాను. సో ఇలా అయితే నేను ప్యాక్ చేసుకుంటున్నాను నా బ్యాగ్ని. సో లోపల పెట్టేస్తున్నాను బుక్స్ అన్ని. సో ఇంకా మనకు నాకు ఏదైనా సైట్ ఉంది కాబట్టి కొంచెం స్పెట్స్ కూడా ఇంపార్టెంటే. స్పెట్స్ బాక్స్ యాక్చువల్లీ నేను కొంచెం పింక్ కలర్ స్పెట్స్ కాకుండా ఇవి కొత్త తీసుకున్నాను అనమాట. లావెండర్ విత్ వైలెట్ స్పెట్స్ తీసుకున్నాను. కొంచెం అంటే సైట్ మళ్ళీ చెక్ చేయించుకొని స్పెట్స్ తీసుకున్నాను అనమాట. మంచివి అంటే క్యాట్ ఐ స్పెట్స్ అనమాట, ఫ్యాషన్ అంటే. సో తీసుకున్నాను, చూపిస్తా. బాగుందా? ఓకే, సో ఇప్పుడు స్పెట్స్ని కూడా ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడు పౌచ్ని కూడా దీంట్లో పెట్టేస్తాం. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం బోరింగ్ గా ఉంది కాబట్టి మనం ఏదొకటి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ లిక్విడ్ ని పెట్టుకుంటున్నాను, పింక్ స్ట్రాబెరీ లిక్విడ్ ని. అంటే స్ట్రాబెరీ కలర్ లో ఉండేది, అంటే కొంచెం పింకిష్ రెడ్ అనమాట ఇది. సో ఇదెందుకంటే స్పెట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే కొంచెం మనం స్కూల్ వెళ్తున్నాం కదా, స్పెట్స్ తీసుకొని సో దుమ్ముదుమ్ పడిపోతుంది. సో స్ప్రే చేయడానికి స్ప్రే చేసేసి క్లాత్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇది పెట్టేసుకుంటున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ దెన్ శానిటైజర్, ఎందుకంటే స్కూల్లో బెంచెస్ ముట్టుకుంటుంటాము, అవి ఇవి డస్టర్ ముట్టుకుంటుంటాము. సో కొంచెం హైజీనిక్గా ఉండాలి కాబట్టి ఇది తీసుకుంటున్నా శానిటైజర్. అండ్ మీరు కూడా తీసుకుపోండి స్కూల్కి, ఎందుకంటే ఏదో కరోనా అని అంటున్నారు కదా, మళ్ళీ కరోనా అంటున్నారు. సో మళ్ళీ వచ్చింది కరోనా అంటే అప్పుడు కొంచెం కేసెస్ వచ్చినాయి కదా, సో కొంచెం భయం అవుతుంది. సో మీరు కూడా మాస్క్ తీసుకుపోండి. అంటే మీరేం పెట్టుకోండి, ఎప్పుడో ఒకసారి పెట్టుకోవాలి అనమాట. అంటే కానీ తీసుకోవడం మీద తీసుకోపోండి, ఓకేనా? సో మాస్క్ పెట్టేసుకుంటున్నాను. అండ్ జామెట్రీ బాక్స్ అండ్ స్టిక్కర్స్ అనమాట. ఇంకోటి చూపించాను, మర్చిపోయినాను. స్పెట్స్ పెట్టుకోలేదు, మెయిన్ అదే కదా. సో స్పెట్స్ పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకుంటున్నాను నేను. అన్నీ పెట్టగలికే ఇంకా బ్యాగ్ ఓవర్లోడెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ జిప్లో పెట్టుకుందామంటే దీంట్లో నా ఇంపార్టెంట్ పేపర్స్ అంటే స్లిప్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టుకోవడానికి ఇది. కానీ ఇప్పుడేమి ఇంకా స్లిప్ టెస్ట్ ఏం పెట్టలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఇవి పెట్టుకుంటున్నాను, స్టిక్కర్స్ పెట్టుకుంటున్నాను. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట, చాలా క్యూట్గా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు కూడా, క్యూటీ స్టిక్కర్స్. బటర్ఫ్లైస్ ఉన్నాయి, హార్ట్స్ ఉన్నాయి, మంచి స్టిక్కర్స్ ఉన్నాయి అనమాట. కొంచెం మనం ఈ స్టిక్కర్స్ని ఏమంటారు, బుక్స్ కంటియచ్చు అనమాట, చాలా క్యూట్గా ఉంటాయి. ఇంకా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఎక్స్ట్రావి. సో నేనైతే లాస్ట్ జిప్లో పెట్టేసుకున్నాను ఇవి. అండ్ ఇప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసుకున్నాము, ఒక్కటి తక్కువైంది. అన్నీ అయిపోయినాయి కాబట్టి ఒకటి తక్కువైంది అనమాట. సో ఏంటంటే అది ఈ సమ్మర్లో కొంచెం మీరు కూడా వాటర్ బాగా తాగి హెల్తీగా ఉండాలి. సో ఇప్పుడు నుంచి కనీసం మన బాడీకి సరైన వాటర్ తాగాలన్నమాట. అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి మీరు కూడా డైలీ. సో నేను కూడా మా మమ్మీ
డైలీ వాటర్ తాగు అంటుంటది అనమాట. సో అంటే డిహైడ్రేట్ కాకూడదు అని చెప్పేసి. సో మీరు కూడా వాటర్ అయితే బాగా తాగండి అండ్ హెల్దీగా ఉండండి. ఓకే, సో నేనైతే క్యూట్ కంటైనర్స్ తీసుకున్నాను అనమాట. అంటే బా ఇది పడిపోయిన కలర్లో ఏం కాదండి. సో ఇలా క్యూట్ వాటర్ బాటిల్స్ అనమాట. ఇది చూడండి చాలా బాగుంది, మై బాటిల్ అంట. సో ఇది ఇలా తీయచ్చు. సో దీంట్లోకి మనం మజ్జిగ వేసుకోవచ్చు, ఏదో ఒకటి అనమాట. మజ్జిగ వేసుకోవచ్చు, లెమన్ వాటర్ అన్న వేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం డిహైడ్రేట్ కాకుండా కొంచెం బాగా ఉండడానికి. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు. మా మమ్మీకి ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా స్టడీస్ ఇంకా అయిపోయి రేపటి నుంచి సినిమా మా మమ్మీ చూపిస్తుంది, వాళ్ళకన్నా మా మమ్మీ చూపిస్తుంది అనమాట. చదువు అనమాట. ఇంకా సో ఇంకా అన్నిటికన్నా ఇట్లాంటి వీడియోస్ కన్నా మనకి స్టడీసే ముఖ్యం. సో ఫస్ట్ స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కూడా ఇంకేమన్నాను అనమాట. మా మమ్మీ కూడా నా మంచి కోసమే కదా చెప్పేది అని చెప్పేసి నేను కూడా. సో దీంట్లోకి లెమన్ వాటర్ అన్నా ఏమన్నా లెమన్ జ్యూస్ అన్నా బటర్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి వాటర్, ఇది నా వాటర్ బాటిల్ అనమాట, పింకీ వాటర్ బాటిల్. దీని పేరు పింకీ అని పెడదాం. నేను చూడండి ఏ కుక్క కనిపిస్తే దానికి పేర్లు పెట్టేదే, ఏ వస్తువు కనిపిస్తే దానికి పేరు పెట్టేది అనమాట. సో ఇక్కడ దీని పేరు పింకీ కాబట్టి. ఇది కూడా అనమాట సేమ్ ఇట్లా కూడా గ్లాసెస్ అనమాట. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవి 2 గ్లాసెస్ అనమాట. అండ్ ఇది టస్కీ సో ఇది కూడా బాగుంది. నేను ఇదన్నా తీసుకుపోతాను. ఇలా పడే నేను ఒకసారి తీసుకుపోయాను కాబట్టి ఇది తీసుకుపోతా, ఎందుకంటే మనం కొంచెం కొత్త దాంట్లో తాగాలంటే ఇష్టం కాబట్టి ఇది తీసుకుపోతున్నాను. సో ఇదే అనమాట నా స్టేషనరీ వీడియో అనమాట. సో నేనైతే నా బ్యాగ్ని మొత్తం ప్యాక్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి అండ్ మీరు కూడా హెల్తీగా ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియో చూసిన పిల్లలందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా వెంటనే మీ బ్యాగ్స్ పై ప్యాక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా రేపటి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇంకా మీరు కూడా రెడీగా ఉండాలి కాబట్టి తొందరగా మీ బ్యాగ్స్ పై ప్యాక్ చేసుకోండి. నా బ్యాగ్ అయితే అయిపోయింది, నాకన్నా నా బ్యాగ్ బరువు ఉంది అనమాట. సో ఇంకా దీన్ని వేసుకొని పోలే రోజు పెద్ద టాస్క్ అంటే ఇదే అనమాట. అట్లనే ఈ బ్యాగ్ మోసేది ఏమంటే దీన్ని మోసే కన్నా ఆ స్టెప్స్ ఎక్కువ మోసేది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. సో ఇంత పెద్ద ఇది మోసేదే ఎక్కువ అంటే ఇంకా దాని స్టెప్స్ ఎక్కువ ఉంటా 2nd ఫ్లోర్కి పోవాలి మేము. సో పెద్ద టాస్క్. పొద్దునే మనకి వాకింగ్ చేయడానికి కూడా మూడు ఉండదు, స్టెప్స్ ఎక్కి దిగుల. సో మళ్ళీ దాని తగినట్టు మళ్ళీ ఇంత బుక్స్ మా వద్దులకండి. సో మీకు కూడా ఇంతే కాబట్టి ఇప్పటి నుంచి నేను కొంచెం షెడ్యూల్ పెట్టుకున్నాను అనమాట. అంటే మార్నింగే లేచి చదువుకోవాలని. సో నాకు తెలిసి అయ్యకథ కాదు, అంటే అయ్యే పని కాదనమాట ఇది, అయినా పెట్టుకున్నాను అనమాట. సో ఇంక చూద్దాం రేపటి నుంచి ఈ షెడ్యూల్ని నేను పాటిస్తానో లేదు. యాక్చువల్లీ ఎవరైనా అంతే, అంటే రేపు పొద్దునే లేదా 6 o'clock లేదా వాకింగ్ చేయాలా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు, కానీ 5 minutes 10 minutes అనుకుంటా స్కూల్ టైంకి రెడీ అవుతుంటారు నాలాంటి వాళ్ళు అనమాట. సో ఇదే అనమాట నాకు స్పెషాలిటీ. సో ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఇలా స్టేషనరీ వీడియోస్ అండ్ కొంచెం స్కూల్కి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. అండ్ ఇంత లెంతీ వ్లాగ్ చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.